మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మార్గశిర ప్రారంభమే పోలీస్ వర్గం పోలీపాడ్యమితో మొదలవుతుంది. పోలీపాడ్యమి మరి ఎలా చేసుకోవాలి? పోలీపాడ్యమి అంటే ఏంటి? ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు, చేయొచ్చా? మరి ఏం చెయ్యాలి? 33 దీపాలు అనేది వింటూ ఉంటాం. ఇంకేంటి వివరణ ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా చెప్తాను. నాకు పోలీ స్వర్గం మాట వినంగానే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఎంతో చీత్కారాలకి గురైన ఆవిడ, ఇంట్లో అత్తగారు నుంచి కానివ్వు, తోడుకోడల నుంచి కానివ్వు, ఎటువంటి ఆదరణ పొందకపోతే మనం వచ్చి భగవంతుడు ఏమిటో నన్ను ఇలా సృష్టించాడు, నన్ను ఇలా మాట్లాడమని కూర్చోబెట్టాడని మనం అనుకుంటాము. కానీ ఆవిడ మాత్రము ఆ చీత్కారాలనే అసలు ఒక బేస్మెంట్ గా చేసుకొని పైకి వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. అవును. ఏం చేయాలంటే ఒత్తులు ఉండేవి కావు, నెయ్యి ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. ఎలా అని అనుకుంటే గనక వెన్న ఒత్తులకి వెన్న రాసి దీపం పెట్టి వదిలేస్తావిడ. అచంచలమైనటువంటి భక్తి అంతే, వెలగాలంతే. అది 2 నిమిషాలు వెలిగిందా, 3 నిమిషాలు వెలిగిందా, అదంతా కాదు, వెలగడం మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని అవమానించారనుకోండి, అది ఇంట్లో వాళ్ళు కానివ్వండి. నేను ఎదుర్కొన్నాను. అంటే చాలామంది చిత్కారం అనేది అత్తగారుల నుంచిను తోడుకోడళ్ళ నుంచి బాగా ఎదురవుతుంది మనకి. మనం ఏమన్నా చెయ్యాలి అని అంటే మన తోడుకోడల్ని అత్తగారిని ఎత్తి మీద పెట్టేసుకుంటే ఇంక అయిపోయి, మనం డౌన్ అయిపోతాం టోటల్గా. ఎందుకు పట్టించుకుంటావు అని అంటాడు మొగుడు మాత్రం. అవును, పట్టించుకోకు, వదిలే, పట్టించుకోకు అన్న మాటలు వింటే భలే బాధ వచ్చేస్తుంది అనమాట. మనం పట్టించుకోకుండడానికి ఈ మధ్య ఉన్న ఈ డైలాగ్ భలే నచ్చింది నాకు. అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టిందా మా అమ్మలను? మిమ్మల్ని ఎలాగందో మా అమ్మ కూడా మమ్మల్ని అలానే గద్ది కదా అనాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటామో మన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ వల్ల ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నా, ఇవన్నీ ఏం పట్టించుకోకండి. ఎవరైతే మిమ్మల్ని ఆదరించరో, ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో వాళ్ళే స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ యువర్ సక్సెస్. ఖచ్చితంగా నమ్మండి, ఇది రాసి పెట్టుకోండి. ఇక్కడ కూడా పోలీ కూడా అంతే. ఖచ్చితంగా ఆవిడ స్టెప్పింగ్ స్టోన్ ఏంటి అంటే ఈ చీత్కారాలే అనమాట. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే 33 ఒత్తులు ఖచ్చితంగా పెట్టి దీపాన్ని వెలిగించి నదిలో వదలాలి అని చెప్పి అనమాట. ఎందుకంటే పోలి మనకి ఏం చెప్పింది అంటే, నీటిలో గనక దీపాలు వదిలితే స్వర్గానికి వెళ్తాము అని చెప్పి చెప్పింది అనమాట. నన్ను తీసుకెళ్తున్నారు స్వర్గానికి అని చెప్పినా కూడా వీళ్ళెవరు నమ్మరు. తలరాతలు అంతే. అదే అనమాట. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడము అని అంటే దీపాన్ని వెలిగిస్తే అంతటి పుణ్యం లభిస్తుంది అని అర్థం. అందరూ పోలి అంత చేసుకొని ఉండకపోవచ్చు, పెట్టి పుట్టకపోవచ్చు, ఇంకా ఎక్కువగానే పెట్టి పుట్టచ్చు. కానీ అసలైన బేసిక్ ఏంటి, దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దీపాన్ని వెలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఇప్పుడు అయ్యో ఎన్నో చేద్దాం అనుకున్నామండి, కార్తీక మాసం ఏం చేస్తాం, మధ్యలో ఈ ప్రాబ్లంలు వచ్చాయి, మేము ఏం చేయలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఈ పోలీ పాడ్యమి. ఈ 30 రోజులు మీరు వెలిగించాల్సిన దీపాలు, అమావాస్య రోజు ఒక ఒత్తి, పోలీ పాడ్యం రోజు ఒక ఒత్తి కలిపితే మొత్తం 33 అయిపోతాయి అనమాట. యాక్చువల్ గా 31 డేస్ అనుకో, 32, 33 కూడా చేసుకోవచ్చు. ఈ 33కి ఏంటి సంబంధం? అసలు 33 కోట్ల దేవతలు అని అంటాం. పేర్లు చెప్పండి అని అంటారు. 33 కోట్ల దేవతలు అంటే టైప్స్ ఆఫ్ గాడ్స్ కిందకి తీసుకోవచ్చు. ఏంటి సంస్కృతంలో మీకు క్రోర్ అంటే ఈ క్రోర్ కాదు, అవును, టైప్స్ అని కూడా అర్థం అనమాట. కోర్ మీనింగ్ ఉంది దానికి, చెప్పండి. డిఫరెంట్ టైప్స్ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఎవరు అని అంటే కనుక 8 వసువులు. 8 వసువులు అంటే మీకు 5 ఎలిమెంట్స్ అనమాట. ఈ 5 ఎలిమెంట్స్ 3 సన్ను కూడా కలిపితే 8 వచ్చేస్తాయి. ఓకేనా? అట్లాగే మనం చూసుకుంటే గనక 12 ఆదిత్యులు, అలాగే 11 రుద్రులు, ఇంద్రుడు, ప్రజాపతి. టైప్స్ ఆఫ్ గాడ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇవన్నీ యాడ్ చేస్తే 33 వచ్చింది. సో 33 టైప్స్ ఆఫ్ గాడ్స్ కిందకి మనం తీసుకుంటాం. ఓకే, ఇవాళ మనకి ఉపవాసం ఉంటే
నక్తాలు చేద్దామని అనుకున్నాం అనుకో, ఫర్ సపోజ్ ఎక్కడ చుక్క కనపడకపోతే కనపడదు. తినలేం. అవును. నాకు కనిపించింది అనుకోవడం తినడమే ఇంకా. మరి పొల్యూషన్ వల్ల దేని వల్లనో స్టార్స్ కనిపించట్లేదు, మనకి నక్షత్రాలు కనిపించట్లేదు. నక్షత్రాల ప్లేస్ లో శుక్రగ్రహం కనిపిస్తూ ఉంటుంది. దండం పెట్టుకోవడం, దండం పెట్టుకోవచ్చా? దండం పెట్టుకోవడమే. ఒక్కటి మాత్రం వాస్తవం, మనకు కనిపించినంత మాత్రాన అవి లేవని కాదు, ఆకాశాన్ని చూసి దండం పెట్టుకోవడమే ఇంకా. కాబట్టి ఇవి 33 టైప్స్ ఆఫ్ గాడ్స్ అన్నమాట. మనం ఎవరైనా అడిగితే కూడా మీకు 33 కోట్ల దేవతలటగా పేర్లు చెప్పండి అని అంటే, కోట్లు అంటే రకాలు అని అర్థము, టైప్స్ అని అర్థము. 8 వసువులు, అందులో 5 ఎలిమెంట్స్, మూన్, సన్, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు. అలాగే 11 రుద్రులు. ఇవి ఇంకా బాడీ నుంచి మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక చూద్దాం, మన బాడీలోనే అసలు రుద్రులు ఎవరనేది కూడా మనం తెలుసుకుందాం. తప్పకుండా. అట్లాగే ప్రజాపతి, ఇంద్రుడు అనమాట. ప్రజాపతి ఎవరంటే బ్రహ్మ. మనం అంటే మనకి చెప్పకనే చెప్పడం అనమాట. ఆవుని పూజిస్తే ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి ఉంటాయి అని అంటే ఏంటంటే, దానిలో అన్ని రకాల టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నాయి అని చెప్పి అర్థం అనమాట. రైట్. ఓకే, కాబట్టి ఈ 33 సంఖ్య ఇంత మంచి నెంబరు. చక్కగా దీపాలు, ఒత్తులు వేసుకొని దీపాలు వెలిగించుకొని చక్కగా ఒక చిన్న టబ్లో అరటి దొప్పల్లో వదిలేస్తాం మేమైతే, మాకు అదే అలవాటు. ఇంకా మీ ప్రాంతాల వారిని బట్టి మీకు చిన్నప్పటి నుంచి మీ వాళ్ళు ఎలా చెప్పారో అలానే చేసుకో. మరి ఏం చెప్పలేదండి, మేము అలవాటు చేసుకోవచ్చు, మొదలు పెట్టచ్చా అంటే? తప్పకుండా మొదలు పెట్టచ్చు. ఎప్పుడు చేయమంటారు? ఎందుకంటే మా వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేదండి, మేము వెళ్ళడానికి లేదా అన్నని కాదు కదా. ఎవరి పూజ వాళ్ళదే. ఆనవాయితీ అంటారా, కలశ స్థాపనలకిను, వినాయక చవితులకిను, వరలక్ష్మి వ్రతాలకి ఆనవాయితీ కంపల్సరీగా. ఇలాంటి వేడుక నోములకి ఆనవాయితీతో సంబంధం లేదు. ఇక్కడ మనం ఏమి కలశం అవన్నీ ఏం పెట్టట్లేదు కదా, జస్ట్ ఒత్తులు వెలిగించి నీళ్ళల్లో వదిలేస్తాం. ఎప్పుడు చేయమంటారు ఇది? హోలీ పాడ్యం రోజు 21వ తారీఖు. 20 తారీఖు అంతా అమావాస్య ఉంటుంది, 21వ తారీఖు పొద్దున్న సాయంత్రమా? అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి రావాలి. పాడ్యం ఎప్పుడు వస్తుందో చూసుకొని అప్పుడు చేసుకోవాలి. సాయంత్రం పూట చేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. రైట్, సాయంత్రం చక్కగా చేసుకోవచ్చు. ఎట్లాగో 33 అంటున్నాం కాబట్టి 33 సంఖ్యకి లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా దగ్గర బంధం ఉంది. ఎలా? 33 అంటే 6 కదా, శుక్రుడు. కాబట్టి మంచి నెంబర్ అనమాట, అమ్మవారికి సంబంధించిన నెంబర్. మళ్ళీ చెప్పుకుందాం దాని గురించి కూడా. చక్కగా కనకదార స్తోత్రం ఒకటి, మహాలక్ష్మి అష్టకం చదువుకొని, వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదువుకుంటే చాలా మంచిది అనమాట. శుక్రవారం నాడు వచ్చింది ఇంకా అద్భుతం. చక్కగా అమ్మవారికి తప్పకుండా తమలపాకుల హారతి కూడా ఇవ్వండి. ఎవరైతే తమలపాకుల హారతి మొదలు పెట్టాలనుకుంటున్నారో ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. 5 పువ్వులు 9 పువ్వులు, అప్పుడు మీరు 9 పువ్వులు అన్నారండి అని అంటారు. 5 అయినా పెట్టచ్చు, 9 అయినా పెట్టచ్చు, తప్పేమీ లేదు. ఇందులోనే మరి అడిగేస్తాను, ఎప్పుడు ఇవ్వాలి? పొద్దున్న ఇవ్వాలా, సాయంత్రం ఇవ్వాలా? పొద్దున్న ఇవ్వచ్చు, సాయంత్రం కూడా ఇవ్వచ్చు, 2 పూట్ల ఇవ్వచ్చు. ఇప్పుడు పోలీ పాడ్యం కాబట్టి సాయంత్రం కూడా మళ్ళీ ఇవ్వచ్చు. మార్నింగ్ ఇచ్చేసావు మళ్ళీ ఇవ్వకన్నా అని ఏం లేదు. కానీ పొద్దున పూట కుదరడం లేదండి మాకు అస్సలు అని అంటే, అన్నం తినకుండా ఉండండి. టిఫిన్ తిని సాయంత్రం పూట చక్కగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని చక్కగా ఉతికిన బట్టలు మాత్రమే కట్టుకుని సాయంత్రం చక్కగా చేసుకోవచ్చు. పూర్వసు వాసనలు చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. అస్సలు ఏమాత్రం సంకోచించకండి, అమ్మ బిడ్డలే అందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే పాట ఏంటి అని అడుగుతున్నారు, అదొక్కసారి. పాట ఏంటి అని అంటే, అమ్మవారివి నేను అలవాటు చేసుకున్నవి నీకు అలవాటు చేసుకున్నవి. సప్తపదిలో వస్తుంది అమ్మవారి పాట, అది బాగా నాకు చాలా ఇష్టం. 3 అమ్మల్ని తీసుకొచ్చి అమ్మవారు గురించి చెప్తారన్నమాట. అట్లాగే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అనే పాట. ఆ తర్వాత లెజెండ్ లో కూడా ఓం గీర్వాణి ఓం కళ్యాణి అని వస్తుంది, అది కూడా నాకు చాలా ఇష్టమైంది. ఆ పాట కూడా ప్లే చేసుకుంటే ఇవ్వచ్చు. అలాగే ఎన్ని వీక్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. మీరు దండం పెట్టుకోండి, ఒక పని అవ్వాలమ్మా అనుకోండి 21 వీక్స్ అనుకోండి, లేకపోతే గనక మీ ఇష్టం సంవత్సరం పాటిస్తామమ్మా అని అనుకోండి. అసలు మొదలు పెట్టిన తర్వాత ఆపాలి అని అనిపించదు, ఎందుకంటే మీరు తప్పకుండా చేసుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. చాలా చక్కగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.